వేళగిని నమస్కారం. నమస్తే సార్. మనం జనరల్‌గా ఏంటంటే ఒక వ్యక్తిని అంటే అతని యొక్క వ్యక్తిగతం అంటే మంచోడా, చెడ్డోడా, లేదంటే అతని గుణగణాలు ఇవన్నీ కూడా ఫిజికల్ అపియరెన్స్ చూసేసి సార్. చూడగానే మంచోళ్ళు, చెడ్డోళ్ళు నిర్ణయం చేసుకుంటాం మనం. యెస్. యెస్. దానిని మనం అలా నిర్ణయించుకోవడం కరెక్టేనా? అబ్సల్యూట్‌లీ కరెక్టేనా అంటే 100కి 200% ఇట్ ఈస్ రాంగ్ సార్. ఎందుకనంటే మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. మేమంటాం పైన పటారం లోన లటారం. పై చూడ అబ్బో చాలా గొప్పడు అమ్మాయి అనుకుంటా, తీరా చూస్తే అది ఇబ్బందిగా ఉంటది అనమాట. ఇప్పుడు మనం అలా చూడడం వల్ల మీరు అన్నట్టు నిజంగా మన లైఫ్ లో ఎంతో నష్టపోతున్నాం. ప్రజెంట్ సోషల్ మీడియా కూడా సార్ చూడండి, సోషల్ మీడియాలో కూడా పైనంతా ఏదో అఫీషియల్ గా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ లైఫ్ స్టైల్ ని కానీ అవన్నీ చూస్తే అసలు నిజం ఏంటిది అనేది బయటపడుతుంది. మనం ఈజీగా వాళ్ళు చెప్పే వాటికి చేసే వాటికి అన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. కానీ వాళ్ళు చెప్పేదెంత, వాళ్ళు చేసేదెంత, అసలు అలా అది చేస్తే ఎవరికి ప్రయోజనం అని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి మిస్టేక్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం అలా చూడడం వల్ల మనము తొందరగా డెసిషన్ తీసుకుంటాం. తొందరగా డెసిషన్ ఏదైతే తీసుకుంటామో దానివల్ల చాలా అప్రయోజనాలు ఉన్నాయి సార్, డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న మన యాప్స్లలో బెట్ యాప్స్ అని అవన్నీ వస్తున్నాయి. మొన్న రీసెంట్ ఒక స్టోరీ జరిగింది కదా, మన ఇన్సిడెంట్. వాళ్ళ తండ్రి ఇద్దరు కొడుకులని కలిసి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విన్నారా సార్? ఇటువంటివన్నీ ఎలా వస్తుంది? తను ఏదో పైన చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ట్ కి అది కోల్పోయాడు మొత్తం. అలా ఇప్పుడు చాలా మనం ఇప్పుడు ఈవెన్ మనం ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఏదో కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, వీళ్ళు వెళ్ళి కొనేసుకుంటారు. నష్టపోతున్నారు. మనం ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అవి చూస్తున్నా కానీ ప్రైవేట్ స్కూల్స్ కేవలం షో పుటప్ కి మాత్రమే. అందులోకి ఒక్కసారి ఎంటర్ అయ్యి చూస్తే తెలుస్తుంది. పెద్ద బిల్డింగ్ ఉండగానే సరిపోదు కదా సార్, అందులోకి ఎంటర్ అయినాక క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి. అంటే అన్ని స్కూల్స్ అని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కొన్ని స్కూల్స్ అందులో అందరు అన్క్వాలిఫైడ్ టీచర్సే, అందరూ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చి కూర్చోబెట్టి చెప్పడం, అసలు వాళ్ళకి ఎలా టీచ్ చేయాలనే క్వాలిఫికేషన్స్ ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కష్టపడి వర్క్ చేస్తారమ్మా. అదో ఏంటంటే విచిత్రం ఏంటంటే రిజల్ట్ వాళ్ళ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే స్కూల్ ప్రకారం చూస్తే. కానీ వేరే షాపులు చూసుకున్నాం ఏదో అన్నట్టు ఖజా ఏదో పెద్ద బంగారు షాప్, పెద్ద బంగారు షాపులు ఉన్నాయి. అవన్నీ చూసరికి లోపలికి వెళ్ళేసరికి రేట్ ఎక్కువ ఉంటుంది. చిన్న షాప్ చూస్తే తక్కువ రేట్ ఉంటుంది. ఇప్పుడు షాపింగ్ మాల్స్ లలో కూడా సేమ్ షర్ట్ ఒక్కొక్క దగ్గర మన షాపింగ్ మాల్ లో 1000 రూపీస్ ఉంటే అదే షర్ట్ మన హనంకొండ చౌరస్తాలో 500కి వచ్చేస్తుంది. సేమ్ బ్రాండ్, సేమ్ క్వాలిటీ, సేమ్ కలర్. అక్కడ జస్ట్ మనకి ఏంటిదంటే లైటింగ్, ఏసీ, మనకు ఆ రిసీవ్నెస్ వాటి కోసం వెళ్తాం తప్ప, అవి చూసి వెళ్తాం తప్ప. మీరు అన్నట్టు నిజంగా మీకు లైవ్ లో ఒక ఎగ్జాంపుల్ చూపెట్టాలనుకుంటున్నా నేను. ఇప్పుడు మనం ఒక ఫ్రూట్స్ తీసుకుందాం, ఒక 2 ఫ్రూట్స్ సార్. దాంట్లో ఏం చేయాలో చెప్తున్నా. ఈ 2 ఫ్రూట్స్ లలో మీరు సెలెక్ట్ చేసుకోమంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు సార్? నేనేం చేస్తానంటే ఇదేమో నీ కుడి చేతిలో ఉన్నదేమో పెద్దది, ఓకే, నీ ఎడం చేతిలో ఉన్నదేమో చిన్నది. ఓకే, నాకు మరి పెద్దదే నచ్చింది. నాకు తీసుకోండి ఒకసారి. చాలా బాగుంది ఇది. అరే వెనకాలంతా తినేస్తుంది, కట్ చేసి ఉంది ఇది. అది ఇది కూడా చూడండి, ఇది ఫుల్ గా ఉంది. ఇది ఇంత మాయ ఉందా? చూడడానికి పెద్దది, దీనిలో సగము తినేస్తుంది ఇది. ఓకే, చూసారండి. ఇది అంటే పైన మనం చూడడానికి మోసపోయే మాట. ఇది ఏదో పాడైపోయి ఉండొచ్చు, లేదా ఏదన్నా ఎవరైనా తినేసి ఉండొచ్చు. ఇది మా చిన్నదైనా మంచి క్వాలిటీగా ఉంది. ఇప్పుడు మనం పెద్దదాన్ని తినలేం. అవును, ఈ పెద్దదాన్ని ఇంత బాగుంది చూడడానికి, చూడండి. ఇప్పుడు దీన్ని తినగలుగుతామా? తినలేము. అవును, అది పాడైపోయింది, కుదరదు. అంటే మనము ఈజీగా మోసపోతున్నాం. ఇలాగే మనుషులనైనా చూసి కానీ, ఏ ఇండస్ట్రీ అయినా ఏదైనా కానీ చూసి మనం అదే విధంగా మోసపోతున్నాం. అదే విధంగా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఒక పెద్ద పర్వతం ఒక 2 గంటలలో ఎక్కారు. ఇద్దరు కలిసి ఎక్కారు. అమ్మాయికి 2 గంటలు పట్టింది, అబ్బాయికి అదే పర్వతం ఎక్కడానికి గంట పట్టింది. ఇద్దరు ఒకటే టైం కి స్టార్ట్ చేశారు. అమ్మాయి గ్రేటా, అబ్బాయి గ్రేటా సార్? నేను అబ్బాయి గ్రేట్, ఎందుకంటే తక్కువ టైంలో వెళ్ళిపోయాడు కదా. ఓకే, అమ్మాయి గ్రేట్ కాదు, గ్రేట్ అంటే స్లోగా వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
ఆ అమ్మాయికి 55 సంవత్సరాలు, అబ్బాయికి 25 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు గ్రేట్? అలాగైతే అది 50 సంవత్సరాలు ఉన్న మహిళే గ్రేట్. ఎందుకంటే ఇతను చిన్నోడు, ఇంకా ఆవిడ మహిళ అయినా సరే 2 hours పట్టిందంటే రియల్ గ్రేట్, తనే గ్రేట్. ఓకే, అమ్మాయి గ్రేట్. ఓకే, ఇంతకుముందు అబ్బాయి అన్నారు. అంటే ఓకే, నాకు మరి నువ్వు చెప్పలేదు, ఏది చెప్పలేదు, నేను అడగాల్సింది వయసు ఎంత అని అడుగుంటే నేను కరెక్ట్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడైతే అమ్మాయి గ్రేట్ అంటారా మీరు? అంతే, అమ్మాయి గ్రేట్. ఓకే, అదే అమ్మాయి అబ్బాయి, ఈమెకు 55 సంవత్సరాలు, ఆయనకి 25 సంవత్సరాలు, సేమ్ కొండ ఎక్కడము ఒకటే టైంలో స్టార్ట్ చేశారు. కాకపోతే అబ్బాయికి ఒక కాలు లేదు, 2 స్టిక్స్ పట్టుకొని యూజ్ చేశాడు, 1 hour లో రీచ్ అయ్యాడు. మీరు అన్న 55 వయసు గల ఆ లేడీ 2 గంటలలో ఎక్కింది. ఇప్పుడు ఎవరు గ్రేట్, అమ్మాయా అబ్బాయా? వేళంగానే నువ్వు అయితే నేను కండిషన్స్ అడగాలన్నమాట. నేను ఇప్పుడు చూస్తే నువ్వు చెప్పినట్టయితే మరి ఒక కాలు 2 స్టిక్స్ ఉపయోగించుకుంటున్నాడు కదా, అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లాగా అనిపించాడు, అతనే గ్రేట్ నా ఐడియా ప్రకారం. ఇప్పుడు చెప్పిన ఈ కండిషన్ ప్రకారం ఇప్పుడు అబ్బాయి గ్రేట్, అంతేనా? అంతే. ఓకే, ఇంతకుముందు మొదట అబ్బాయి గ్రేట్, రెండోదేమో అమ్మాయి గ్రేట్ అన్నాను, మళ్ళీ ఇప్పుడు అబ్బాయి గ్రేట్ అన్నాను. ఓకే, ఇప్పుడు వినండి. అబ్బాయి ఓకే ఫైన్, 2 స్టిక్స్ పట్టుకొని యూజ్ చేసి 1 hour లో ఎక్కిండు. ఓకే, ఆమెకి కళ్ళు కనిపించవు. నువ్వు వేళంగిని కండిషన్స్ పెట్టాల్సిన ఒకటి దాంతో ఒకటి, మరి కళ్ళు లేవంటే ఇక్కడ ఈ అమ్మాయి గ్రేట్. సో అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడం అని నా ఉద్దేశం కాదు. అంటే మనము లైఫ్ లో వెళ్తున్న కొద్దీ ఎన్నో ఇలా ఛాలెంజెస్ వస్తాయి మనకి. అంటే మనం పూర్తిగా ఒక సబ్జెక్ట్ గురించి కానీ, ఒక పర్సన్ గురించి కానీ, ఒక అంశం గురించి కానీ మనం పూర్తిగా అనాలిసిస్ చెయ్యండి, దానిని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అంటే ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క డెసిషన్ చేంజ్ అయింది మీది. అలా క్విక్ డెసిషన్స్ చేంజ్ అవ్వడం వెనుక ఏంటి అంటే, మీరు ముందు ఫస్ట్ తెలుసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి అబ్బాయి ఏంటి, వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళ ఇద్దరు ఏంటి, ఎలా ఎక్కారు, ఎక్కడ ఎక్కారు, ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఆయన ఫిజికల్ పొజిషన్ ఏంటిది, ఈమె ఫిజికల్ పొజిషన్ ఏంటిది, ఆమె ఏజ్ ఏంటిది, ఈయన ఏజ్ ఏంటిది అని మీరు ఎప్పుడైతే కంప్లీట్ గా అనాలిసిస్ చేస్తారో, ఇలా ఆన్సర్స్ అమ్మాయి గ్రేట్ అబ్బాయి గ్రేట్ అని కన్ఫ్యూజన్ ఉండదు, డైరెక్ట్ అమ్మాయి గ్రేట్ అని మీరు చెప్పగలుగుతారు. సో ఇప్పుడు జరిగే మిస్టేక్ అంతా అక్కడే. సో మనం ఏంటి అంటే ఫస్ట్ తెలుసుకోవాలి, ఏదైనా మనకి తెలిసింది గోరంతే, తెలుసుకోవాల్సింది కొండ అంత అంటారు కదా. కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతనే మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం అనేది నేను చెప్పాలనుకున్నాను. అది వేళంగా నేనంటే నాకు అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనిషి ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నా, జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా, దాన్ని ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఏమన్నా సరే ముందు పైన పటారం లోన లటారం, ఇంకోటి చెప్పావు కదా మేడి పండు చూడ, అవన్నీ కూడా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకునే ముందు దాన్ని బాగా పూర్తిగా స్టడీ చేయాలని నాకు అర్థమైంది. దాని విషయాలు అన్నీ కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది స్థలం పొలాలు కొనుక్కుంటారు, ఆ తర్వాత ఏమో నష్టపోతారు. ఇప్పుడు హైదరాబాద్లో ఏం చేస్తే హైడ్రా అని ఒకటి వచ్చింది, దాంట్లో వీళ్ళు ఇది ఉన్నాయి కదా, చెరువులు ఉన్నాయి కదా, చెరువులో కొనుక్కున్న స్థలాలు, లేకపోతే ఆ బఫర్ జోన్లో ఉన్న స్థలాలు కొనుక్కుంటే అన్నీ కొట్టేశారు అన్నమాట. ఇది నువ్వు చెప్పినట్టు బాగా అర్థమైంది. అలా మన ఇంటర్వ్యూ ముందు చేసి ఉంటే వాళ్ళందరూ రక్షింపబడ్డరేమో, నువ్వు ఇప్పుడు చేసేవాడు లేట్గా. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పావు. మరొక అంశంతో నీ ముందుకు వస్తాను, ఓకేనా? ఇదండి వేళంగినితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం వేళంగిని.